పోతుంది. అందుకే అమ్మో పాము అంటారు. పాము అంటే ఎందుకంత భయం? ఏదో చీమ అంటే ఓసారి కుడితే ఏదో గోకేసుకుంటే అయిపోతుంది. పాము ఓసారి కుట్టేస్తే పోనీ ఇదిలో పాము దాని సరదా తీరిపోతుందంటే ఏం ఊరుకోలేదు. ఓసారి కరిచేసిందంటే పోయిందంటే ప్రాణం. అందుకే సంసార సర్పదష్టానాం జంతునాం వివేకినాం కాలసర్పము అంటారు. కాలము సర్పము రూపమై కరుస్తుంది, వాడు మృత్యువు పాలవుతాడు. అందుచేత మృత్యువుని పాముతో సంకేతిస్తారు. ఆయన పాముని మెడలో వేసుకుంటాడు. అంటే నేను మృత్యుంజయుడను, నాకు మృత్యువు లేదు, అందరిలా శరీరమును పొంది శరీరము పడిపోయేటటువంటి స్వభావం ఉన్నవాడను కాను. ఒకటి. రెండు, కాయిల్స్ ఆఫ్ టైం అంటారు. అంటే కాలము యొక్క స్థితిని చూపిస్తుంది పాము. పాము పుట్టలోకి వెళ్లి పడుకుంటుంది, పుట్టలోంచి బయటికి వస్తుంది. వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వస్తుంది, బయటికి వచ్చి తోక వరకు బయటికి వచ్చి వంకర్లగా పాకి వెళ్ళిపోతూ ఉంటుంది. కాలము కూడా అలాగే పాకి వెళ్ళిపోతుంది. కాలము భయానకము. తెలియనటువంటి వాడు ఏమనుకుంటారంటే అసంకల్పితమేవేహాయదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం నమ దైవస్య కర్మ తత్తన్నారు అయోధ్యకాండలో వాల్మీకి మహర్షి. కాలో హి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయోహో నరాణాం పరతంత్రాణాం పుణ్య పాపానుయోగత అంటారు దేవి భాగవతంలో వ్యాస భగవానుడు. కాలస్వరూపంలోనే పరమాత్మ మన యొక్క సుఖ దుఃఖములకు మనం చేసుకున్నటువంటి కర్మకి ఫలితాన్ని ఇస్తుంటారు. అందుకే మన వాళ్ళు తెలిసో తెలియకో ఆ మాట అనేస్తుంటారు. ఏమంటే పంతులు గారిని కుక్క కరిచేసిందిట అన్నారనుకోండి, అయ్యో పాపం అంటారంటే, అయ్యో వీడు ఏనాడో ఏ జన్మలోనో ఏ కుక్కనో నిష్కారణంగా కొట్టినటువంటి పాపఫలము ఈనాడు ప్రారంధమై కుక్క రూపంలో వీడిని కర్మబడినది అని వాళ్ళు సిద్ధాంతం చేసినట్టు. అంత అనకుండా అయ్యో పాపం అంటారు. అయ్యో పాపం అంటే ఒకనాడు చేసుకున్న పాపం ఇవాళ ఫలితం ఇచ్చేసిందని దాని గుర్తు. అందుకని ఆ పాప ఫలాన్ని పుణ్యఫలాన్ని పరమేశ్వరుడు ఇచ్చేస్తుంటాడు కాలస్వరూపంలో. అందుకని కాలము చేత ఇవ్వబడుతుంది. కాలస్వరూపమే పావు. మూడవది కామోపభోగ జీవనము. కుండలిని అని మనకు ఒకటి ఉంటుంది, అది శ్రీ విద్యా సాంప్రదాయం. ఆ మూలాధార చక్రం దగ్గర చుట్టుకుని పడుకుంటుంది. ఏ బ్యాడ్ స్నేక్ అండ్ ఏ గుడ్ స్నేక్ అని చంద్రశేఖర పరమాచార్యులు వారు కంచిపీఠంలో ఒకసారి ఉపన్యాసం చేశారు. ఎంత మహోత్కృష్టమైన ప్రసంగం అంటే మీరు చూడండి. విచిత్రం ఏమిటంటే మనకి పావు ప్రధానంగా కనపడేటటువంటిది ప్రతి దేవతకి కనపడుతుంది. విఘ్నేశ్వరుణ్ణి చూడండి, ఆ మొలకి పావు కట్టుకుని ఉంటాడు. శ్రీమన్నారాయణుడు సాక్షాత్తుగా పావు మీద పడుకుంటాడు. పరమశివుడు మెళ్ళలో పావులు వేసుకుంటాడు. అసలు నిజంగా వీళ్ళ వెహికల్స్ అన్ని బయట పార్కింగ్ లో పెట్టారనుకోండి, అసలు వాళ్ళ ఇంట్లో హడలెత్తిపోవాలి. ఎందుకో తెలుసా అండి? శంకరుడి వాహనం వృషభం అక్కడ పడుకుందనుకోండి, అమ్మవారి వాహనం పెద్ద పులి లేదా సింహం. ఈ రెండు పక్క పక్కన ఉంటాయా? విఘ్నేశ్వరుడి వాహనం ఎలుక, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వాహనం నెమలి. ఆయనది నాగస్వరూపం కింద చూపిస్తూ ఉంటారు. అసలు నెమలికి పావుకి పడుతుందా? పడదు. పాముకి శత్రువులు శాస్త్రంలో ప్రధానంగా మూడు. ఏమిటవి? ఒకటి గరుత్మంతుడు, ఆ గరుత్మంతుడి చేత పాములు సంహరింపబడతాయి. రెండవది ముంగిస, ముంగిస పావుని సంహరిస్తుంది. మూడవది నెమలి, నెమలి పావుని సంహరిస్తుంది. మీరు చూడండి, సుబ్రహ్మణ్యుడు కామము లేనివాడికి కలిగిన కొడుకు, పరమశివ పుత్రుడు సుబ్రహ్మణ్యుడు. మళ్ళీ అదంతా చాలా చిత్రమైన గాథ. అలా ఎందుకు వస్తుంది? ఇప్పుడు దాని కోసం మనకి ఎందుకు కానండి? సుబ్రహ్మణ్యుడు నెమలి మీద కూర్చుంటాడు. ఆ నెమలి మీద కూర్చుంటే కింద పావు ఉంటుంది. అదేట పావు నెమలి శత్రువులు కదా, అలా ఎలా ఉంటాయి? ఆ గరుత్మంతుడు వాహనం బయట ఉంటుంది, శేషుడి మీద ఈయన పడుకుంటాడు. ఆయన్ని చూడగానే ఈ పాము గబగబా చొట్లిప్పేసుకుని పారిపోయి ఎక్కడికో పోవద్దది. దీని మీద పడుకుంటాడు, దాని మీద ఎక్కుతూ ఉంటాడు. వీళ్ళిద్దరికి శత్రుత్వం కాదు. ఏమిటి ఇవన్నీ? నిజంగా అలా ఉంటాయా? తెలిసి తెలియని వాళ్ళు అంటారు, ఏమిటానండి మీ స్వామి పాము మీద పడుకుంటాడు, పక్షి ఎక్కుతూ ఉంటాడు, ఆ పక్షిని చూసి పాము పారిపోదా? బయట పులి ఆవు ఎలా పడుకుంటాయండి? ఆ ఎద్దుని పులి తినేదా? వీళ్ళిద్దరు లోపల ఎప్పుడు కిటికీలోంచి చూసి హాయ్ హాయ్ అంటుంటారా? అంటుంటారు. ఇవన్నీ నిజమా? అందులో ఉన్న అంతరార్థాన్ని తెలుసుకో. అంటే ఏమిటి దాని అర్థం? మనకున్న కుండలిని శక్తిని కామోపభోగ జీవితము కొరకై వెచ్చించడం అనేటటువంటిది తుచ్చమైన సుఖమును ఆకాంక్షించుట. అలా కాకుండా వీర్య శక్తిని ఊర్ధ్వముఖంగా కుండలిని శక్తిగా పైకి తీసుకువెళ్ళగలిగితే అక్కడ అమృత దర్శనం అవుతుంది, సహస్రార దర్శనం అవుతుంది. అదే పాము సంసారమునందు ప్రవర్తిస్తే దుఃఖహేతు, అదే పాము భగవంతుని వైపుకి నడిపిస్తే సుఖహేతు. పరమశివుడు మెడలో పాములు వేసుకుంటాడు, తల మీద చంద్ర వంకని పెట్టుకుంటాడు. పెట్టుకున్నది చంద్ర బింబమును కాదు, మీరు గుర్తు పెట్టుకోవాలి. చంద్ర వంక ఉంటుందంటే చంద్రవంక ఉండడం ఏమిటి? శంకరుడు శివానందలహరిలో మొట్టమొదటి శ్లోకంలో చెప్తారు ఈ రహస్యాన్ని. కళాభ్యాం చూడాలంకృత శిశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోకర్తృభవన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అని. ఆయన చంద్రవంకని పెట్టుకోవడం అంటే చంద్రుడి యొక్క వృద్ధి, చంద్రుడి యొక్క క్షయము, ఈ రెండింటి చేత కాలం
నడుస్తుంటుంది. మీరు రోజు సంకల్పం చెప్తే ఏం చెప్తారు? ఏదో కార్తీక మాసే శుక్లపక్షే ఏదో నవమ్యాం అతి దశమ్యాం వాసర ఏదో భానువాసరే శుభనక్షత్ర శుభయోగతుపకరణ ఏవంగుడి విశేషణ విశిష్టాయాం శుభ్రదో శ్రీమాన్ శ్రీపద ఏదో సమస్తం చెప్తాం. ఇంకా అందుకని రోజు ఏం చెప్తారు? శుక్లపక్ష కృష్ణపక్షములతో తిథులు చెప్తూ ఉంటారు. శుక్లపక్ష కృష్ణపక్ష రూపంలో కాలం నడిచి వెళ్ళిపోతోంది. ఆ నడిచి వెళ్ళిపోతున్నటువంటి కాలం ఏం చేస్తుంది? ఒకనాడు ఆ కాలమే మనని గ్రసిస్తుంది. మహాగ్రాస అని పేరు అమ్మవారికి. అందుకే అమ్మవారికి నకులి అని పేరు. లలితా సహస్రనామంలో అమ్మవారికో నామ ఉంది, మంత్రిని న్యస్తరాజ్యధూహు అని. మంత్రిని అమ్మవారికి నకులి అని మంత్రి. నకులి అంటే మొసలి, ముంగిస. ముంగిస పాముకి శత్రువు. అంటే ఏమిటి? అమ్మవారు కుండలిని శక్తిని వృద్ధి చేస్తుంది. అందుకని నకులీదేవి అని పేరు అమ్మవారికి. ఆ మంత్రికి రాజ్యభారం ఇచ్చి తను భక్తుల్ని కాపాడుతుంటుంది అమ్మవారు. సరే, అందుచేత శంకరుడి మాత్రం చంద్రవంకని ఇక్కడ ధరించాడు. 15 కళలు ఎక్కడి నుంచి వస్తాయో, 15 కళలు ఎందులోకి వెళ్ళిపోతాయో, ఆ 15 కళలని ఇచ్చి 15 కళలని పుచ్చుకునే 16వ కళ శంకరుని యొక్క జటాజూటమునందు ఉంది. అది అమ్మవారు అయ్యవారు ఇద్దరి యొక్క జటాజూటముల మీద ఉంటుంది, కిరీటం మీద. అంటే ఏమిటి? వాళ్ళు కాలాతీతులు. వాళ్ళు ఒకనాడు ఉండి ఒకనాడు లేనివారు కారు. వారు ఎన్నడూ ఉంటారు. ఇవాళ ఉన్నాడండి, రేపు ఉంటాడా అండి శంకరుడు? ఎల్లుండి ఉంటాడా అండి అని అడగకూడదు. ఎప్పుడూ ఉంటాడు. షడ్వికారములు ఉన్నటువంటి జగత్తుండదు గాని తదధిష్టానమైనటువంటి శంకరుడు మాత్రం ఎప్పుడూ ఉంటారు. అందుకే కాలము చేత గ్రసింపబడేటటువంటి స్వభావం ఉన్న పదార్థాన్ని ఎవ్వరూ పుచ్చుకోకపోతే పరమశివుడు ఒక్కడు మాత్రమే పుచ్చుకుంటాడు. ఎందుకు పుచ్చుకుంటాడు? క్షీరసాగర మథనం చేశారు. ఎందుకు చేశారు? ఉన్న పదవులు సరిపోలేదు వాళ్ళకి. ఈ పదవుల్లో పర్మనెంట్ గా ఉండిపోవాలి, రిటైర్మెంట్ ఏజ్ రాకూడదంటే అమృతం తాగితే బాగుంటుందని చెప్పాడు. క్షీరసాగర మథనం చేశారు. ముందు బతికించేది రాలేదు, చంపేది వచ్చింది, హాలాహలం వచ్చింది. పరిగెత్తారు అందరూ. ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మంద రాగము తిరిగన్ చప్పుడు నిండెల జండము చెప్పెడిదే మధురి చెవులు చిందల కొనియన్ ఆలోల జలది లోపల నాలో నహి విడిచి సురల బరపన్ గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టే అవనీనాథ. ఆ హాలాహలం పుట్టేటప్పటికీ ఇంతమంది దేవతలున్నారు, ఇంతమంది రాక్షసులున్నారు. పుచ్చుకున్నవాడు ఒక్కళ్ళేడు. అది ఇలా పుట్టిందంటే అందరూ వెనక్కి తిరిగి పారిపోయారు. ఎక్కడికి పారిపోయారు? వెంటనే చెప్పేశారు పోతన గారు. శని కైలాసముజొచ్చి శంకరు నివాస ద్వారముంజేరి ఈశుని దవ్వారికు లడ్డుపడ్డ తల మంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను